ఏ వ్యక్తి అయితే తన జీవితంలో తన ధర్మాన్ని తను నెరవేరుస్తాడో ఆ ధర్మమే తనని రక్షిస్తుంది. ధర్మో రక్షతి రక్షితః. ఇది మానవుడు కలిగి ఉండాల్సిన ఆలోచన. ధర్మాన్ని రక్షించడం అంటే ఏంటి? ధర్మాన్ని మన మాటల్లో ధర్మం ఉండే విధంగా చూసుకోవాలి, మన చూపుల్లో ధర్మం ఉండే విధంగా చూసుకోవాలి, మన ఆలోచనలో ధర్మం ఉండే విధంగా చూసుకోవాలి, మనం తీసుకునే నిర్ణయంలో కూడా ధర్మం ఉండే విధంగా చూసుకోవాలి, మనం చేసే పనుల్లో ధర్మం ఉండే విధంగా చూసుకోవాలి. ధర్మం ఏంటి? మన అంతరాత్మకు తెలుసు, మన మనస్సాక్షి తెలుసు, మన హోలీ స్క్రిప్చర్స్ ధర్మశాస్త్రాలు స్పష్టంగా చెబుతున్నాయి. కాబట్టి మనిషి డిప్రెషన్లో ఉన్నప్పుడు, ఏదో కోల్పోయినప్పుడు, మోసపోయినప్పుడు తప్పుడు నిర్ణయాలు తీసుకోకుండా ఉండాలంటే, ప్రతి సిచ్యువేషన్లో కూడా స్థితప్రజ్ఞతతో ఉండాలంటే అది కేవలం డివైన్ మైండ్ సెట్తోనే సాధ్యమవుతుంది. ఏంటా డివైన్ మైండ్ సెట్? ధర్మ గ్రంథాలలో, ధర్మశాస్త్రాలలో ఏ డివైన్ లా అయితే చెప్పబడి ఉందో, ఏ శాస్త్రాలలో అయితే చెప్పబడి ఉందో, ఆ ధర్మశాస్త్రాల ప్రకారంగా మనిషి తన ఆలోచన ఎప్పుడైతే తీర్చిదిద్దుకుంటాడో అదే డివైన్ మైండ్ సెట్. డివైన్ లాగా తగ్గట్టుగా ఈ మనిషి అయితే జీవితం గడుపుతాడో ఆ వ్యక్తి ఎప్పుడు నష్టపోడు, ఎప్పుడు లాభంలోనే ఉంటాడు. మరి దీని గురించి చాలా డీటెయిల్గా తెలుసుకోవడం కోసం డివైన్ మైండ్ సెట్ మెరాకిల్స్ అనే 10 days ఆన్లైన్ క్లాసెస్ ఉన్నాయి. ఈ అందరి కోసం గొప్ప శుభార్త. మన జీవితానికి దిక్చూచిగా ఉన్నటువంటి వేదశాస్త్రాలు, భగవద్గీత, బైబిల్, ఖురాన్, ఈ ధర్మశాస్త్రాల వెలుగులో అసలు డివైన్ లా ఏంటి, మానవుడు ఎలా జీవితం గడపాలి, ఎప్పుడు ఎలా ఆలోచించాలి, అసలు మోసపోకుండా ఉండాలంటే ఏం చేయాలి, కష్టకాలంలో ఎలా ఉండాలి, పూర్తి జీవితానికి కావాల్సినటువంటి ఒక సూచన అనేది లాలో ఉంది, డివైన్ లాలో ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం? కింద నెంబర్కి కాంటాక్ట్ చేయండి, ధర్మాన్ని తెలుసుకోండి, ధర్మ ప్రకారంగా జీవితం గడపండి. ధర్మో రక్షతి రక్షితః. ధర్మాన్ని రక్షించిన వాడి జీవితం రక్షించబడుతుంది, ఎప్పుడూ సుఖంగా ఉంటాడు.